ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? దేవుడి సన్నిధిలో చేరి ఉన్న మనము దేవుడు తన వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు చక్కగా మనము మన మనసులు ఏం చేయాలంట చెప్పాలి. మన మనసులో ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? సిద్ధపరుచుకోవాలి. ఏం పరుచుకోవాలి? ఏం వినటానికి? వాక్యం వినటానికి మన మనసులను సిద్ధపరుచుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడా? పాస్టర్ గారు మాట్లాడతాడా? నిజమే, దేవుడు మాట్లాడతాడు మనతో. అనుకున్న వాళ్ళు ఏ విధంగా దేవుడు మాట్లాడినా కోపగించుకోరు, సనగరు, మరో విధంగా ఆలోచన చేయరు. దేవుడు నాతో మాట్లాడతాడని చెప్పి మనలో ఉన్న లోపాలు ఏం చేస్తారంటే గమనించండి, సరి చేసుకుని దేవుని తట్టు తిరిగేవారుగా ఉంటారు. తిరగాలి ప్రతి వారం కూడా. నేను తిరగను, నేను అలాగే ఉంటాను అని చెప్పి చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఈరోజు వాక్యం అంతా నా కోసమే, ఇంటికాడ అనుకునే వచ్చాను అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. స్తోత్రం చెప్పండి. నిజమే, మనం అనుకున్న మాటలు, మనం చేసిన ఆలోచన దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి. అందుకే మనం ఎలాగ సిద్ధపడాలన్నాడు ఆయన? దేనిని సిద్ధపరచుకోవాలన్నాడు అమ్మా? ఏమి సిద్ధపరచుకోవాలి? తమ మనసులను సిద్ధపరుచుకున్నారు. వారు వినలేకపోయి, ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దానిని ఏం చేస్తున్నారంట? దుర్నీకరించు వారిగా ఉన్నారంట. స్తోత్రం చెప్పండి. నిజమే, ఏమి లేదంటే వీళ్ళకి సంతోషం. దేవుని మందిరం అన్నా, దేవుని వాక్యం అన్నా, దేవుని యొక్క సహవాసం అన్నప్పుడు మనలో ఏం రావాలి? ఉత్సాహం, సంతోషంగా. మనము పెళ్లికి వెళ్ళాలన్నప్పుడు సంతోషపడిపోయేవారు ఉంటారు, పనసంకి వెళ్ళాలంటే సంతోషపడిపోయేవారు ఉంటారు. ఏదైనా ఆభరణాలు కానీ, ఏదైనా వస్త్రాలు ధరించుకోవాలి, నూతన కొత్త బట్టలు, వాటి విషయంలో మనం సంతోషం చూపిస్తూ ఉంటాం. కానీ దేవుని మందిరం అన్నా, దేవుని వాక్యం అన్నా, అమ్మా ప్రార్థన అనేది అన్న ఎవరికి ఉండదంటే వాళ్ళకి కొందరికి సంతోషమే ఉండదంట. స్తోత్రం చెప్పండి. నిజమే కదా? దేవుడు అంటున్నాడు అక్కడ, ఇదిగో వారు వినలేకపోయి, యెహోవా వాక్యము గమనించండి, నాకు సంతోషం లేదని చెప్పి వాక్యాన్ని తునీకరించేవారు చాలా మంది ఉన్నారు. స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, సర్వ శరీరులను గడ్డిని పోలి ఉన్నారంట. స్తోత్రం చెప్పండి. మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయంలో మనం 24వ వచనంలోన ఆ సందర్భాన్ని చూస్తే, సర్వ శరీరులను గడ్డిని పోలి ఉన్నారు. గమనించిన, గడ్డి ఎండును, పువ్వు వాడిపోతుంది, కానీ దేవుని వాక్యం అంట నిత్యము నిలిచి ఉంటుంది. స్తోత్రం చెప్పండి. నిజమే కదా? దేవుని వాక్యాన్ని తునీకరించటం వలన, దేవుని వాక్యం మనం అంగీకరించకపోతే, దేవుని వాక్యము మన హృదయంలోనికి చేర్చుకోకపోతే మనం ఎలా ఉంటాం తెలుసా? హల్లెలూయా. అసలు జీవమే ఉండదండి, ఆశీర్వాదం అనేదే ఉండదు. కీళ్ళు, ఎముకలు, మూలుగులు, అవయవాలు శక్తివంతముగా మార్చబడాలి అంటే దేవుని వాక్యంతో మనం ఏం చేయబడాలి? నింపబడాలి. బలమైన ఆహారం అంటే ఏంటి చెప్పండి? పాలు, గుడ్డు, లేకపోతే ఫ్లూడ్ అంటే యాపిల్, లేకపోతే ద్రాక్ష పళ్ళు, ఇవన్నీ అనుకుంటా ఉంటారు చాలా మంది. గమనించండి, డాక్టర్ గారు గుడ్డు వాడమన్నారు, పాలు వాడమన్నారు, యాపిల్ వాడమన్నారు, లేకపోతే ఆ జ్యూస్ బాగా 2 పూటలు జ్యూస్ వాడమన్నారు. రక్తం లేదంట, బలం లేదంట అనేవాళ్ళు చాలా మంది ఉంటారు అన్నమాట. బైబిల్ గ్రంథం ఇబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యము సజీవమైనది అంట. ఎటువంటిది? దేవుని వాక్యము సజీవమైనది, ఎటువంటి ఖడ్గము కన్నానంట వాడిగలది
ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజింపబడినట్లుగా లోపడకంట ఎక్కడికి వెళ్తుందంట అది అమ్మా? డాక్టర్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఇండేషన్ జబ్బుకు సట్టకో చేస్తాడు. ఆయన ఆ సట్టకి జబ్బుకు చేసిన ఇండేషన్ శరీరం అంతా అక్కడ జస్ట్ ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాలు కూడా పట్టదు. వెంటనే లోపలికి అవయవాలోనికి వెళ్ళిపోయినప్పటికీ గమనించండి, నరమిండేషన్ అనుకో వెంటనే నోరన్న నోటంట ముక్కంట అన్నిటిలో నా అవయవాలు ఆవిరి వస్తుంది. స్తోత్రం చెప్పండి. అవును కదా, దానికన్నా ప్రభావయుతమైనదంట దేవుని వాక్యం. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపోతుందంట? నరాలలోకి, ఎముకలలోనికి, హృదయముకు, తలంపుల్లోనికి విభజింపబడినట్లుగా దూరుకుంటా వెళ్తుందంట. వెళ్ళి ఏం చేస్తుందంటే ప్రతి అవయవాన్ని అంటే ఏం చేస్తూ ఉంటుందంటే బలపరుస్తుందంట. స్తోత్రం చెప్పండి. పరీక్షించేదిగా దేవుని వాక్యం ఉండదంట. ఒక మాట, మన హృదయం, మన తలంపు, మన ఆలోచన గమనించండి పరిపూర్ణంగా ఉంటే దేవుని వాక్యం అంట మన హృదయంలో సమృద్ధిగా నిలవబడుతుందంట. స్తోత్రం చెప్పండి. మన తలంపు, మన ఆలోచన దేవుని ఎదుట సరిగా లేదనుకోండి, దేవుని వాక్యం మన హృదయంలో ఉండదు. హృదయంలో ఉండదు. ఆ హృదయంలో ఉన్న వాక్యాన్ని, హృదయంలో విత్తబడిన దాన్ని దుష్టుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడంట. స్తోత్రం చెప్పండి. అందుకే ఆయన ఒక ఉపమానం చెప్పాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. కానీ చూడండి, యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. కానీ ఎవడు చెత్తుకుపోతాడంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచకుండా, మన హృదయంలో ఉండి మనం ఫలించుకోకుండానంట వాడు వచ్చి ఎత్తుకుపోతాడంట. స్తోత్రం చెప్పండి. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 1 నుంచి మనం చూసినప్పుడు ఆయన సముద్ర తీరమున మరలా బ్రోధింపనారంభించినప్పుడు బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నారంట. చూడండి, జనులు అనేక మంది గుంపులుగా వచ్చి ఉన్నందున ఆయన సముద్రములనంట ఒక దోణి ఎక్కి కూర్చుని ఉన్నాడంట. జనులందరూ సముద్ర తీరమున నేల మీద కూర్చున్నారంట. కూర్చుని వాక్యం వింటున్నారంట. ఆయన ఉపమాన రీతిగా ఏ విధముగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి. ఏమని చెప్తున్నాడు? వినుడి. అమ్మ ఏం చేస్తున్నాడంట? ఇత్తువాడంట ఇత్తుటాకు బయలుదేరి ఉన్నాడు. వారు విత్తుసుండగా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? త్రోవ పక్కన పడ్డాయి. మరికొన్ని ఎవరు చెత్తుకుపోయారంట? ఆగినా ఎవరు చెత్తుకుపోయారంట? కొన్ని త్రోవ పక్కన పడ్డాయంట. పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి. మార్కు సువార్తలో చెప్తున్నాడు. మత్తయి సువార్త 13:19 అన్నాడు, దుష్టుడు వచ్చి ఎత్తుకుపోయిను అని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అమ్మా ఎవరు ఎత్తుకుపోతున్నారంట? అప్పుడు వాక్యం వింటున్న మనము ఆ వాక్యాన్ని విన్న తర్వాత గ్రహించువారు, అర్థం చేసుకున్నాం అనుకో, గమనించండి, ఏ గొడవలు ఉండవు. ఏ కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, విశ్వాసులకి, పాస్టర్ గారికి గొడవే రాదు. అర్థం చేసుకుంటే వాళ్ళు గ్రహించేవారుగా లేరనుకో, అర్థం చేసుకున్న వారుగా లేరనుకో, వాళ్ళ గ్రహింపు అనేది గ్రహించేవారుగా లేకపోతే అన్ని గొడవలే. కుటుంబంలోనూ గొడవలే, సంఘంలోనూ గొడవలే. స్తోత్రం చెప్పాను గట్టిగా. నిజమండి, చాలా మంది ఏం చేస్తారు, ఊరకనే ఏమింటారో తెలదు, ఊరకనే తిరగబడిపోతారు. హల్లెలూయా. వినరండి, గ్రహింపు ఉండదు. అందుకే బైబిల్ అంటుంది అక్కడ, ఇత్తువాడు విత్తనాలను ఇత్తుచూ వెళుతున్నాడంట. కొన్ని త్రోవ పక్కన పడ్డాయంట. ఎవరు వచ్చి ఎత్తుకుపోయారు? పక్షులు వచ్చి ఎత్తుకుపోయారంట. స్తోత్రం చెప్పండి. త్రోవ పక్కన పడ్డాయి, వాడు పక్షులు మత్తయి సువార్తలో దుష్టుడు ఎత్తుకుపోయాడు అన్నాడు. మరికొన్ని విత్తనాలు ఎక్కడ ఉంటాయంట?
మన్ను లేని రాతి నేలన పడ్డాయంట. ఆ మన్ను లోతుగా లేనందున అమ్మ వెంటనే మొలిసినాయంట. కానీ అమ్మ సూర్యుడు ఉదయింపగానే అవి అమ్మ మాడి వేరు లేనందున ఎండిపోయిందంట. స్తోత్రం చెప్పండి. అంటే వీళ్ళెవరు? అమ్మ మన్ను లేనందునంటే రాత్రి నెలలు పడ్డాయంట కొన్ని.